పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు భారీగా పెంచుతున్నారు. 3 సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతుంది. దీంతో సామాన్యులు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోయింది. మామూలు టికెట్ ధరకు 3 నుంచి 4 రెట్లు పెంచుకోవడంతో సినీ అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. తాజాగా పుష్ప రేట్లు పెంచడంతో అభిమానుల జేబులకు చిల్లుపడుతుంది. అయితే తొలి రోజు కలెక్షన్లతో పాటు ఓవరాల్ కలెక్షన్లు ఎన్ని వచ్చాయన్న దానిపైనే సినిమా హిట్టా ఫ్లాపా అన్నది డిసైడ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. తొలి రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ను దాటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కలెక్షన్ల రికార్డుల వైపు సినీ పెద్దల దృష్టి సారిస్తున్నారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి టికెట్ రేట్లు పెంచింది అభిమానుల కోసమా, కలెక్షన్ల కోసమా? ఎంత అభిమానమైనా సరే అంత రేటు పెట్టి చూడగలరా అంటే సమాధానాలు కాదనే వస్తుంది. ఎందుకంటే అభిమానిస్తారు. ఒక స్టార్ హీరో కానీ, లేకపోతే ఆయన నటనకు కానీ, లేకపోతే చెప్తున్న డైలాగ్స్ సంబంధించి వాళ్ళకున్న ఫ్యాన్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో అభిమానిస్తారు. కానీ ఆ అభిమానం రేట్ ఎంత అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకోవాలి. సినిమాని మేము కోట్లు పెట్టి తీసాము, పాన్ ఇండియా స్థాయిలో మేము తీసాము, కాకపోతే ఇంత ఖర్చు అయింది కాబట్టి ఆ ఖర్చు అంతా మేము ప్రజల మీద వేస్తాం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా చూడాలి. ఇంకా ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు కూడా రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా జీవోలు కూడా ఇచ్చాయి. అంటే ఏ ప్రాతిపదికన జీవోలు ఇస్తున్నారు అంటే ఇక్కడ జీవోలు ఇవ్వాలి, రేట్లు పెంచాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏదైతే 100 కోట్ల పైబడి సినిమా బడ్జెట్ ఉంటుందో దానికి సంబంధించి రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ దానికి ఒక మార్జిన్ ఉంటుంది. కానీ ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సినిమా తీస్తే 20 నుంచి 25% వరకు ఈ తెలంగాణ భూభాగంలో ఆ సినిమాని చిత్రీకరించి ఉండాలి. అదేవిధంగా దాని నుంచి ఇక్కడ యాక్టర్స్ కానీ, లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ ఆ సినిమా ద్వారా ఆ రాష్ట్రాలకి ఉపయోగం కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమేర పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విధంగా 3 రెట్లు 4 రెట్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోవడం సరికాదు. అయితే ఇచ్చిన జీవో ఏంటి? ఆ జీవోలో అసలు ఏముంది? వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ వెళ్తున్నాయి? ఇంకోటి బెనిఫిట్ షోస్. ఈ బెనిఫిట్ షోస్ ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతున్నాయి. 9:30 నుంచి రాత్రంతా కొనసాగుతూనే ఉంటాయి. ఈ బెనిఫిట్ షోకి ఒక్కొక్క టికెట్కి 800 రూపాయలు ఎక్స్ట్రా పే చేయించుకుంటున్నారు. 800 రూపాయలు ఒక్క బెనిఫిట్ షో, ఒక్క టికెట్ మీద ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి? దీనివల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందా, లేకపోతే ఏవైనా సంక్షేమ ఏదైనా ఫౌండేషన్స్కి ఇవి వెళ్తున్నాయా, మంచి కార్యక్రమాలకి వెళ్తున్నాయా అంటే అవి కూడా లేవు. ఇవన్నీ కూడా ఒక అల్లు అర్జున్ కోసమా, లేకపోతే డైరెక్టర్ల కోసమా, లేకపోతే సుకుమార్ కోసమా, లేకపోతే హీరోయిన్ కోసమా అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉంటున్నాయి. అంటే బెనిఫిట్ షోస్ దేనికోసం వేస్తున్నారు? ఎవరు బెనిఫిట్ కోసం వేస్తున్నారు? ఆ మూవీ టీం బెనిఫిట్ కోసం వేస్తున్నారా? ప్రజలకి దానివల్ల బెనిఫిట్ ఏం లేదు. కేవలం మూవీ టీంకి మాత్రమే ఆ బెనిఫిట్ వస్తుంది. మరి దీనివల్ల చూస్తే చూడండి, లేకపోతే లేదు అనే ప్రస్తావన లేదు. ఎందుకంటే ఒక సామాన్యులు అభిమానిస్తే ఎంతవరకైనా వెళ్ళి చూడాలి అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అలాంటి వారి ఇష్టాన్ని, అభిమానాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. ఇక్కడ రెమ్యునేషన్ విషయం గురించి కూడా మాట్లాడాలి. అంటే పుష్ప 1 ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. పుష్ప 2 కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచేసింది. అంటే ఎంత అంచనాలంటే ఇదొక బ్లాక్ బస్టరు, ఇంకా దీనికి మించిన మూవీ ఉండదు అనే స్థాయిలో ఒక రిలీజ్ చేసిన టీజర్స్ కానీ, మూవీస్ కానీ ఒక అంచనాలను అనేవి పెంచేసి హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముందే హైప్ క్రియేట్ చేయటం, ఆ హైప్నంతా కూడా జనాల మీద రుద్దటం. అయితే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై అయితే చర్చ నడుస్తుంది. అదేవిధంగా బ్యాన్ పుష్ప 2 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇటీవల ట్రెండ్ అయింది. ఈ రేట్లు పెంచుతున్నారంటూ కూడా బ్యాన్ పుష్ప 2 అని తెలంగాణలో, ఇక్కడ మాత్రమే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇంత అయితే ఎలా అంటూ కొన్ని నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు అయితే దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 100% జీవోలో అసలు గవర్నమెంట్ జీవోలో ఏముంది, బెనిఫిట్ షోల పేర్లతో మిడ్ నైట్ ఎందుకు వేస్తున్నారు, మిడ్ నైట్ వేయటం వల్ల ఉపయోగం ఎవరికి? అదేవిధంగా ఢిల్లీ ముంబైలో చూసుకున్నట్లయితే టికెట్లు కూడా 1500 రూపాయలు ఒక్కొక్క టికెట్. ఢిల్లీ ముంబైలో 1500 రూపాయల టికెట్లు అనేవి రేట్లు ఎక్స్ట్రా పెంచారు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనేది క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఈ కేసు విచారణని డిసెంబర్ 17వ తారీఖు మరొకసారి వాయిదా వేశారు. టోటల్గా దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా కోర్టు తెలపడం జరిగింది. దానికి 2 వారాల గడువు అడిగారు. అంటే 2 వారాల గడువులో ఇప్పుడు రిలీజ్ అయిపోవటం, తొలి విడత కలెక్షన్స్ అన్ని తీసుకోవడం, 2 వారాల తర్వాత మళ్ళీ అవి ఓటీటీ అటు ఇటు వెళ్ళిపోవడం, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు వారు పర్మిషన్ అడిగారు కోర్టుని. సో పర్మిషన్ అంతవరకు ఇవ్వకపోయినప్పటికీ కూడా 17వ తారీఖుకి వాయిదా వేసింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ రెమ్యునేషన్
ఈ రెమ్యునేషన్ కూడా మనం చూసుకోవాలి. 150 నుంచి 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునేషన్. అంటే టోటల్గా ఈ మూవీ బడ్జెట్ వచ్చి 500 కోట్లు, 450 నుంచి 500 కోట్లు మూవీ బడ్జెట్ అయితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వచ్చేసి 250 కోట్లు తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు 250 కోట్లు పే చేశారు, ఇంకా 50 కోట్లు పే చేయాల్సింది. అంటే ఒక్క మనిషి రెమ్యునరేషన్ కోసం ఇక్కడ ఎంతమంది ప్రజల మీద ఈ టికెట్లు పెంచి భారం వేస్తారన్నది కూడా చూడాలి. అదేదో రెమ్యునరేషన్ ఆయనే తగ్గించుకోవచ్చు కదా, అదే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జూమ్ లైవ్లో మనకి భూమిరెడ్డి శ్రీనాథ్ గారు ఉన్నారు, అదేవిధంగా జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మస్తాన్ రావు గారు, రేపు పుష్ప 2 అఫీషియల్గా వెరీ గుడ్ మార్నింగ్ అండి. పుష్ప 2 అఫీషియల్గా రిలీజ్ అవబోతుంది. మరి దీనికి సంబంధించి కోర్టులో కేసులు అలకెరాడు, అనేక అవాంతరాలు వచ్చాయి. షూటింగ్ సమయంలో కూడా కొన్నిసార్లు ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి, 1-2 సార్లు పోస్ట్ పోన్ అవటం కూడా వచ్చింది, డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇవన్నీ దాటుకొని రిలీజ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ప్రజల మీద అధిక భారం, అభిమానుల మీద, ప్రజల మీద అనకపోయినా అభిమానుల మీద అధిక భారం. అంటే ఒక్క టికెట్ ధరని 3 పెంచేశారు. మరి దీనికి పర్మిషన్స్ ఎలా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు? అంటే కోర్టు స్వయంగా ప్రశ్నించింది ఏంటంటే, ఒక 4-5 ఉన్న కుటుంబం వెళ్ళి సినిమా చూడాలంటే 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చూడగలుగుతారా? ఆ విధంగా పెంచవలసిన అవసరం ఏముంది? అయితే ఎలా జరుగుతుంది ఇది? దీనికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? గవర్నమెంట్స్ జీవో విడుదల చేయడానికి కారణాలు ఏంటి? దీన్ని అసలు మనం ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు మస్తాన్ రావు గారు? అంటే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. అంటే ఇక్కడ ప్రధానంగా మనం వినోదం భారతదేశంలో వినోదం అనేది ఏకైక సాధనం ప్రజలకు. ఎందుకంటే 120-130 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు మనకి పార్కులు కానీ ఇట్లా టూరిజం ప్లేస్లు కానీ ఎక్కువగా డెవలప్ అయ్యి లేవు. సో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజానికం భారతదేశంలో సినిమాల్లో వాళ్ళ జీవితంలో భాగంగా అయిపోయినాయి. ఏంటంటే దీనికి ఇదే కారణం. ఒక సినిమానే ఏకైక, లేకపోతే టీవీ మాధ్యమం కానీ సినిమా మాధ్యమం కానీ, ఆ టీవీలో కూడా మీకు చలనచిత్రాలకు సంబంధించిన క్లిప్పింగ్స్, చలనచిత్రాలు పాత ఇవే రిపీటెడ్ గా ఉంటాయి తప్పితే విజ్ఞానవంతమైన ఛానల్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. సో ఆ వినోదంని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రజల్ని ఒక మత్తులో దించేసేసి అభిమానుల్ని కానీ వాళ్ళని కానీ వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో వాళ్ళని దోపిడీకి ఒక వనరులుగా చేసుకుంటున్నారు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని. ఎందుకంటే వీళ్ళు సినిమాల్లో చాలా సందేశాలు అవి ఇవి ఇస్తా ఉంటారు తప్పితే ఇప్పుడు ప్రజలకు వినోదం ఏదైతే ఉందో అది కనిపెట్టారు. హీరోలు కానీ వీళ్ళు సినిమాలు తీసేవాళ్ళు కానీ ఎవరైతే భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళకున్న పలుకుబడినో ఇంకోటో ఉపయోగించుకొని చేస్తూ ఉంటారు. నిజానికి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ప్రజలకు వినోద సాధనంగా ఉండే దాని మీద ఆల్రెడీ ప్రభుత్వాలు ట్యాక్స్లు వేస్తాయి. ఆ టికెట్లకు సంబంధించి కూడా వాళ్ళు తీసుకుంటాయి. వాళ్ళకి భారీగా కూడా కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అంతకుముందు గతంలో అయితే రిపీటెడ్ గా కూడా ప్రేక్షకులు సినిమాలు బాగుంటే వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ పుష్ప 2కి సంబంధించి మనం చూసినట్లయితే మనం గతంలో ఒక్కసారి మనం వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అప్పటికి సంబంధించి రాణి రుద్రమదేవికి సంబంధించిన సినిమా, అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి అని కొన్ని సంవత్సరాల క్రితం తీసిన సినిమాలకు సంబంధించి కూడా అవంటే చారిత్రక నేపథ్యం ఉన్నది, ప్రజలకి ఇన్స్పైర్ చేసేవి, లేకపోతే ప్రజలకి చరిత్ర తెలియజేసే అంశాలు. వాటికి సంబంధించి ఇచ్చారన్న కూడా ఒక అందం ఉంది. అప్పట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రాణి రుద్రమదేవికి ఇచ్చింది, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల. గౌతమిపుత్ర శాతకర్ణికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. అలాగే గాంధీ మహాత్మా మన బాపూజీ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వచ్చిన గాంధీ సినిమాకి సంబంధించి కూడా అట్లాంటి ఎగ్జామ్షన్ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ఇచ్చారు. దానిలో అర్థం ఉంది ఏంటంటే ప్రజలకి ఆయా పోరాటాలు, వాళ్ళు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు, ప్రజలకు చరిత్ర తెలియాలి కాబట్టి వాటిని ఇవ్వటంలో కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చేసరికి వాళ్ళ కంటెంట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను హైకోర్టులో నిన్న వాళ్ళు వేసినప్పుడు జడ్జి గారు అడిగిన క్వశ్చన్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం అంటే నాకు అయితే ప్రేక్షకుడిగా చెప్పాలంటే ఆయన నిర్ణయాన్ని ఏం ప్రకటించకుండా డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు.
అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే మైత్రి మూవీ మేకర్స్ తరఫున న్యాయవాది అడిగినప్పుడు మేము కనుక్కొని చెప్పాలండి అంటారు. సింపుల్ థింగ్. వాళ్ళు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు ఏదైతే రూ. 800 టికెట్ ప్రీమియర్ షోకి, అదే విధంగా రూ. 200 పైగా పెంచుకునే టికెట్, సాధారణ టికెట్లు ఉన్నాయి బాల్కనీ కానీ లేకపోతే చైర్ కానీ 100, 200 మేరకు పెంచే విధంగా వాళ్ళు ప్రభుత్వం నుంచి మేము అనుమతి తీసుకున్నారు. సో అవన్నీ చూసినట్టయితే ఇప్పుడు న్యాయమూర్తి గారు కూడా అన్ని అడిగారు, బాగానే ఉంది, ఆయనకి అంతా అర్థమైంది. ఆయన సమాధానాలు కూడా ఆయనకి వీళ్ళు ప్రీమియర్ అనేది వేస్తుంది ఏదో చారిటీ కోసం కాదు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఫండ్ కోసం కాదు, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాదు, కేవలం వాళ్ళ లాభాలు ఆర్జించడం కోసమే అనేది అక్కడ న్యాయమూర్తి గారికి అర్థమైంది. మరి డిసెంబర్ 17వ తేదీకి ఇదంతా వాయిదా వేయటం వల్ల పెద్దగా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ పెద్దగా ఉపయోగం లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళందరూ టికెట్లు కొనుక్కొని పెంచిన రేట్లకు అనుగుణంగా ఆ రూ. 800 చెల్లించి సినిమా చూసేస్తారు. ఒకవేళ న్యాయమూర్తి 17వ తేదీన నిర్ణయం తీసుకున్నా కూడా దీనికి వ్యతిరేకంగా ఆయా ప్రేక్షకులకి మళ్ళీ వెనక్కి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో అలాంటి నిర్ణయం మరి ఎలా తీసుకున్నారనేది అది న్యాయస్థానాల మనందరికి గౌరవం ఉంది, కానీ బట్ దానివల్ల ప్రేక్షకులకు జరిగే ప్రయోజనం ఏంటనేది నా ప్రశ్న. రెండోది ఏంటంటే పుష్ప 2 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారంటున్నారు. 2-3 రోజుల క్రితం చూసినట్లయితే మన భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిగా ఆయన 300 కోట్ల రూపాయలకు దగ్గర ఆయన తీసుకున్నారు. ఇది ఒక రికార్డు సృష్టించారని చెప్పేసి మన సినిమా ఛానల్స్ లో కావచ్చు, ప్రధానమైన ఛానల్స్ లో కావచ్చు, ప్రధానమైన దినపత్రికలు అన్నింటిలో కూడా వచ్చింది. అది ఎక్కడా కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఖండించలేదు. సో అంటే ఒక నటుడికి సంబంధించి 300 కోట్ల రూపాయల హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో అసలు వీళ్ళందరికీ ఎందుకు ఎగ్జంప్షన్ ఇవ్వాలి? ప్రజల దగ్గర నుంచి ఎందుకు వీళ్ళు ఆయనే తగ్గించుకోవచ్చుగా. నిజానికి ఆయన అభిమానుల మీద గనక, అల్లు అర్జున్ అభిమానుల మీద కనుక ఆయన నిజంగా ప్రేమ ఉంటే ఆయన తక్కువ రేటుగా సినిమా చూపించచ్చు. ఆయన అభిమానిస్తున్న వాళ్ళందరినీ దోచుకునే స్థాయిలో ఈ రేట్లు ఉండటం ఏంటి అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు కూడా ఇలా ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలని ఆమోదం తెలియజేస్తున్నాయని చెప్పచ్చు. మీరు బాహుబలికి సంబంధించి గతంలో చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. రైతులకి పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు అడిగితే వాళ్ళకి చేతులకు బేడీలు వేశారు, మరి బాహుబలికి మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇలా పుష్ప 2కి సంబంధించిన ఎగ్జామ్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకోటి కూడా పుష్ప 2కి సంబంధించి చెప్పాలంటే ఆయన మరి అది మార్కెటింగ్ టెక్నిక్ నిజంగా ఆయనకి డ్రగ్స్ వాడే వాళ్ళ మీద చాలా సింపతి ఉందా, లేకపోతే అలాంటి దురాచారాన్ని లేకపోతే అలాంటి అలవాట్లని రూపుమాపాలని అల్లు అర్జున్ కానీ రష్మిక కానీ అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు 6 రోజుల ముందు డ్రగ్స్ కి సంబంధించి ఆయన ఒక డాక్యుమెంటరీనో ఒక ప్రకటన, అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సినిమా అంటుగా అది చేసి ఆయన తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ కి వ్యతిరేకంగా డ్రగ్స్ వాడే వాళ్ళని నిరోధించడానికి లేదా అలా వాడే వాళ్ళ పట్ల అనేక శిక్షలు ఉంటాయి, అలా వాడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక డాక్యుమెంటరీ ఇచ్చారు, బానే ఉంది. అయితే ఇప్పుడు ఇదే ప్రేక్షకుల్ని సినిమా అనే మత్తులో దించుతూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని, అంటే వాళ్ళకి మత్తు కలిగించి ఆ సినిమా చూడాలనే ఒక మత్తు కలిగించి ఆ మత్తులో నుంచి రూ. 800 టికెట్, అంటే రూ. 100 టికెట్, రూ. 130 టికెట్ ని రూ. 800 ఎలా తీసుకుంటున్నారనేది, మరి ఆ సినిమా మత్తు ఎలా కలిగిస్తున్నారనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇక్కడ మన వైసీపీకి సంబంధించి చూస్తే మరి ఇక్కడ నిర్ణయం అంటే అర్థం కాలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అల్లు అర్జున్ గారి గతంలో వాళ్ళ మిత్రుడికి ప్రచారం చేశారు అంటే తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ₹5కే పవన్ కళ్యాణ్ గారి టికెట్ మేము చాలా తక్కువ ధరకి చూపిస్తున్నాం అని చెప్పేసి తహసీల్దార్ని సినిమా థియేటర్ల దగ్గర పెట్టించి అంతకంటే ఎక్కువ అమ్మితే మాత్రం ఊరుకోం, బెనిఫిట్ షోలు కూడా ఏమో అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్న రేట్ల కన్నా కూడా టోటల్ గా పవన్ కళ్యాణ్ సినిమాకి టోటల్ గా ఉన్న రేట్ల కన్నా ఇంకా తగ్గించి వినోదాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఏం మాట్లాడట్లేదు. అదే పార్టీ వాళ్ళు
సరే ఇప్పుడు ప్రభుత్వం మరి అనేక కారణాల వల్ల మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారో వాళ్ళ మీదకి ఏదైనా వ్యతిరేకత వస్తుందనా, లేకపోతే వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ తో ఉన్న సంబంధాలా, లేకపోతే చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా సాఫ్ట్ కార్నర్ లో ఉన్న తీసుకున్నారు నాకైతే తెలియదు. కానీ వైసీపీ సంబంధించి కూడా ఎవరు మా ప్రభుత్వంలో 5 రూపాయలకే ఇచ్చాము, ఇప్పుడు పుష్ప 2ను కూడా 5 రూపాయలకే చూపించాలి అని డిమాండ్ ఎక్కడ రావట్లేదు. అది కొద్దిగా అది రాజకీయాలకు ఎవరు అతీతం కాదన్న విషయం ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే మొన్న కొంతమంది పుష్ప 2ని ఎవరు అడ్డుకోలేరు అది ఇది అని చెప్పేసి వైసీపీ నాయకులు కొంతమంది కామెంట్లు చేశారు. ఆ నేపథ్యంలో అసలు ప్రజలకి మేలు కలిగే విధంగా వాళ్ళు కూడా ఈ రోజు బయటికి రావాలి. పుష్ప 2ని 800 రూపాయలకి ఇంకా ఇవాళ ఇంకా 4వ తారీఖు ఇంకా టైం ఉంది కాబట్టి ఇట్లా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి మేమైతే 5 రూపాయలకే 10 రూపాయలకే సినిమా చూపించామో అదే విధంగా పుష్ప 2ని కూడా చేయాలనేది వైసీపీ నుంచి నాయకులు కూడా డిమాండ్ చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్ గా నేను అడిగేది ఏంటంటే ప్రజలు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఏదో 400-500 రూపాయలు ఖర్చుతో ఒక ఫ్యామిలీ మొత్తం చూస్తే కొంతవరకు పర్లేదు. ఇప్పుడు నిన్న న్యాయమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే అదే బెనిఫిట్ షోకి వెళ్ళాలంటే 8,000 నుంచి 15,000 రూపాయలు అవుతాయి. అదేవిధంగా మామూలు సినిమాకి వెళ్ళాలన్నా కూడా 1,000 రూపాయల దాకా అవుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సినిమా హీరోలందరూ కూడా నేను ఒకటి ప్రశ్న చేస్తానండి. ఏంటంటే ఇదే సినిమా హీరోలు మరి అదే థియేటర్లకి సంబంధించి క్యాంటీన్లలో అత్యధిక రేట్లు ఒక ఎంఆర్పి రేట్లకి ఏది అమ్మరా, ఎంఆర్పి రేట్లకి అన్ని కూడా మన బయటికి మాట్లాడదండి ఒక్క నిమిషం, 80 రూపాయల నుంచి 150 రూపాయల దాకా అమ్ముతారు. తినుబండాల రేట్లన్నీ కూడా వాళ్ళు బయట నుంచి అలౌ చేయరు, అక్కడ అమ్మేవి కూడా మీరు మాత్రం కొనాలి వాటర్ బాటిల్ తో సహా. వీటి గురించి ఈ సినీ హీరోలు కానీ ఈ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎవరు మాట్లాడరు. అక్కడ కూడా ప్రేక్షకులు దోపిడీకి గురవుతున్నారు. సో ఈ దోపిడీలన్నింటినీ అరికట్టాల్సిన ప్రభుత్వాలేమో ఆ హీరోలకు అనుమతిస్తున్నాయి, మరి వాళ్ళేమో 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటా ఉన్నారు. అసలు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటానికి ప్రజలు ఎందుకు దోపిడీకి గురి కావాలనేది ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన అంశం. మస్తాన్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, అలాగే శ్రీనాథ్ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఇప్పటికే అల్లు అర్జున్ 275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన రెమ్యునరేషన్ ఇంకా 25 దగ్గర ఇంకా ఇవ్వాల్సింది ఉంది అనేది బయట నడుస్తున్న వార్త. అంటే ఒక వ్యక్తి 275 నుంచి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అదేవిధంగా ఆ హీరోయిన్కి ఎంత రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా వారికి తగ్గట్టు రెమ్యునరేషన్లు ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళ రెమ్యునరేషన్స్ అన్నీ పక్కన పెడితే అసలు టోటల్గా మూవీ చిత్రీకరణకు అయిన కాస్ట్ అంటే చాలా లిస్ట్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ రెమ్యునరేషనే మూవీ చిత్రీకరణకి కన్నా డబల్ ట్రిబుల్ ఇంకా చెప్పాలంటే 100 టైమ్స్ ఎక్స్ట్రా ఉంది. అలాంటిది ఇది మూవీ తీయడానికి అయిన ఖర్చు అంటూ ప్రజల మీద ఏ విధంగా వేస్తారు? ఇప్పుడు పుష్ప 2 ఆన్ ఫైర్ అన్నారు. ఇప్పుడు పుష్ప 2 ఆన్ ఫైర్ కాదు, పుష్ప 2 మీదే ప్రజలు ఫైర్గా ఉన్నారు. ఏంటిది అనేది అభిమానాన్ని క్యాష్ చేసుకోవచ్చు, కానీ మరి ఇంత దారుణమైన దోపిడీనా? ప్రజల దగ్గర నుంచి ఇది దోపిడీ కాదు అంటారా? చెప్పండి. ఖచ్చితంగా మేడం, ఇది ప్రజల నుంచి హీరో ఎవరైతే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవాలన్నటువంటి ఆశకి వచ్చాడో అది 100% తన అభిమానుల మీద చేస్తున్నటువంటి దోపిడీగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైతే వేలాది మంది సినీ కార్మికులకు ఇస్తున్నటువంటి రెమ్యునరేషన్కి ఇక్కడ హీరో డైరెక్టర్ లేదా హీరోయిన్కి ఇస్తున్నటువంటి రెమ్యునరేషన్కి వేల రెట్లు తేడా గమనిస్తూ ఉంటే ఒకానొకసారి ఆశ్చర్యానికి కూడా గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక సినిమా రిలీజ్ ఫంక్షన్స్లలో మనం బాగా చూస్తూ ఉంటాం మేడం. ఈ జీవితము మీరు ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పేటువంటి హీరోలు అభిమానుల సమక్షంలో అట్లా చెప్పి అదే అభిమానులకు వేసేటటువంటి బెనిఫిట్స్ షోల వరకు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా 800 నుంచి 1500 రూపాయలు ఒక టికెట్ నుంచి కలెక్ట్ చేస్తున్నారంటే వీరికి అభిమానుల పైన ఎంత అభిమానం ఉందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నా మేడం, సినీ పరిశ్రమను. పుష్ప 2లో అల్లు అర్జున్ ప్రధాన పాత్ర మాత్రమే పోషిస్తా ఉన్నాడు. పుష్పలో గాని పుష్ప 2లో గాని హీరో క్యారెక్టర్ ఎర్రచందనానికి సంబంధించినటువంటిది. ఈ ఎర్రచందనం అనేటువంటిది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంపద. కాబట్టి రాయలసీమ సంపదను బూచిగా చూపి
ప్రజలకు ఎంటర్టైన్మెంట్ చూపించేటటువంటి క్రమంలో ప్రజల నుంచి, అభిమానుల నుంచి దోచుకుంటున్నటువంటి సొమ్మును ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేసే అల్లు అర్జునే 250 నుంచి 300 కోట్లు రెమ్యునేషన్ తీసుకోవచ్చు, కానీ రాయలసీమ ప్రాంత సంపదను దోపిడీకి గురవుతున్నటువంటి దానిని చూపించి ఆ ప్రాంత ప్రయోజనాలకు వాడుకోకుండా ఎందుకు ఉంటారన్నటువంటిది ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరొక వైపు ఏదైతే టికెట్ల పేరుతో ముందస్తు బుకింగ్లు జరుగుతున్నటువంటి తీరు చూస్తే చాలా భయానకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మేడం. ఏంటంటే ఆన్లైన్ల గేమ్ పేరుతో వ్యసనాలకు గురవుతున్నటువంటి వారి పైన ప్రభుత్వాలు అనేక పరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నాయి. మరి అదే వ్యసనాన్ని ప్రేక్షకులపై రుద్ది కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి సినీ పరిశ్రమ పైన ఎందుకు ఈ ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబిస్తున్నాయన్నటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏదైతే వ్యాపారులు, రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు అన్నీ కూడా చివరికి ప్రజలపైనే భారం మోపడానికి చివరిగా రంగం సిద్ధం చేసుకుంటాయనడానికి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనం నమ్మాల్సినటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటిది మనం ఇక్కడ అర్థమవుతోంది మేడం. ముఖ్యంగా రేపు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాకు ఇప్పటికే భారీ స్థాయిలో, అంటే ఏదైతే హీరో రెమ్యునేషన్ ఎంతైతే ఉందో ఆ మేరకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ల పేరుతో ఆ సినీ మేకర్స్ వసూలు చేశారంటే వారికి ప్రేక్షకుల పట్ల గాని, ఆ ప్రేక్షకులకు అందించాల్సినటువంటి ఆ వినోదం పట్ల గాని కన్సర్న్ కాదు వాళ్ళది. వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని, ప్రేక్షకుల యొక్క వ్యసనాన్ని, ప్రేక్షకుల యొక్క వారికి ఉన్నటువంటి వ్యామోహాన్ని అన్నిటినీ క్యాష్ చేసుకొని వీళ్ళ పైన బతకాలన్నటువంటిది వాళ్ళకు ప్రధానంగా కనిపిస్తుంది మేడం. గతంలో సినీ పరిశ్రమ అంటే కొంత అభ్యుదయ భావాలతో కూడినటువంటి సినిమాలు నిర్మిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి వినోదాన్ని పంచుతూ సాగేది. రాను రాను సినిమాలో విష సంస్కృతి పెరిగింది. అందులో భాగంగానే ఈ పుష్పలో కూడా, పుష్ప 1లో కావచ్చు, 2లో కావచ్చు, ఎర్రచందనము ఎలా స్మగ్లింగ్ చేయొచ్చు, వాటి యొక్క ధర ఎంత అనేటువంటి వాటిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రాయలసీమలో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని తరలించడానికి ఇండైరెక్ట్ గా వీరు నిరుద్యోగ యువతను ఏమన్నా ప్రోత్సహిస్తా ఉన్నారనేటువంటిది నేను ఆ మూవీ మేకర్స్ ను ప్రశ్నిస్తా ఉన్నా మేడం. ఇది ఒక చిన్నపాటి డ్రగ్స్ కు సంబంధించి, డ్రగ్స్ వాడితే అనేక ఇబ్బందులు వస్తాయి, వాటి వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్పేటటువంటి హీరో మరి ఎర్రచందనం తరలిస్తే కనుక జైలుకు పోతారు, పీడీ యాక్ట్లు పెడతారు, ఇది మన సంపద, దీనిని తరలించకూడదని ఎందుకు చెప్పలేదన్నటువంటిది నా ప్రశ్న. అందిన కాడికి దోచుకో అన్న చందంగా పుష్ప 2 టికెట్ల ధరలైతే ఆకాశాన్ని అంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ సంబంధించి కూడా విస్తుపోయే విధంగా ఇక్కడ కలెక్షన్స్ రికార్డ్ అయితే సృష్టిస్తుంది. ఇప్పటికే 100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చింది. అంటే ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసి ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎంత మేర ఏ స్క్రీన్స్కి సంబంధించి ఎంత మేర పెంచారన్నది మనం ఒకసారి చూస్తే, అంటే ఈరోజు రాత్రి 9:30 నుంచి కూడా టికెట్ బెనిఫిట్ షోస్ అనేవి వేస్తారు. అవి టికెట్ ధరలో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క టికెట్కి అదనంగా బెనిఫిట్ షోస్కి 800 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాల్సిందే. ఆ తర్వాత సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలకి సుమారు సింగిల్ స్క్రీన్కి వేస్తే 1000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సిందే. మల్టీప్లెక్స్లో 1200 ఎక్స్ట్రా. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ బెనిఫిట్ షోస్ వేస్తున్నారు. అసలు ఈ బెనిఫిట్ షోస్ ఎందుకు వేస్తున్నారు అంటే ముందుగానే వేసేసి డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటే ఏం ఉపయోగం? ఈ డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? కోర్టు స్పష్టంగా ప్రశ్నించింది. ఈ బెనిఫిట్ షోస్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తున్నాయా, చారిటీస్కి వెళ్తున్నాయా, లేకపోతే మీ సొంతంగా వెళ్తున్నాయా? దీనికి సంబంధించి ఇప్పటివరకు, ఎందుకంటే కోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి 17వ తేదీకి వాయిదా వేశారు కాబట్టి ఇప్పుడు బెనిఫిట్ షోస్కి వచ్చిన అమౌంట్ అంతా కూడా ఒక సపరేట్ అకౌంట్, అంటే సపరేట్ అకౌంట్లో ఉంచండి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి దీనికి సంబంధించి జగదీష్ గారు ఉన్నారు, అడ్వకేట్, మాట్లాడదాం. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం జగదీష్ గారు. అందిన కాడికి దోచుకో, చెప్పండి. ఎంత వస్తే అంత, వారం రోజుల్లో కావచ్చు, 10 రోజుల్లో కావచ్చు, అభిమానాన్ని క్యాష్ చేసుకుంటాం.
ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, చూసినా చూడకపోయినా పర్వాలేదు, బట్ కొంతమంది చూసినా కానీ ఆ డబ్బులంతా కూడా ఒక వారంలోనే మనం లాగేయాలి, ఒక 10 రోజుల్లోనే మనం ఖర్చు పెట్టిందంతా వెనక్కి రావాలి. ఈ ధోరణి ఎంతవరకు సమంజసం అంటారు? మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, కళాకారులు సున్నిత మనస్కులు. ఈ కళాకారుల్ని గతంలో కొంగర జగ్గయ్య దగ్గర నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అప్పుడు కొంగర జగ్గయ్య మొదటిసారిగా అప్పుడు మన ఏపీ నుంచి తీసుకుంటే ఆయన అప్పట్లో ఎంపీ అయ్యారు. మనం గతంలో కళాకారులను ఏ విధంగా చూసేవాళ్ళం అంటే వాళ్ళ సినిమాల్లో సందేశం ఉండేది. ఏ సినిమాలో తీసుకోండి, అవును, ఏ సినిమాలో తీసుకోండి, దాంట్లో ఏదో ఒక మంచి సందేశం, కుటుంబ కథా చిత్రము, లేకపోతే ఒక మంచి ప్రజలకి ఒక మంచి సందేశం, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఇలా ఒక మంచి సందేశం ఉండేది. అయితే కాలక్రమంలో కేవలం వ్యాపారం మాత్రమే అయిపోయిన ఈ పరిశ్రమ తప్పుపట్టలేవు. అంటే మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తీస్తున్నారు, మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. సినిమా రంగానికి రాజకీయ రంగానికి విడదీయరాని అవినాభావ సంబంధం. దానికి కారణం ఎంతో మంది రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులు అయ్యారు, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలారు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు. అయితే గతంలో సినీ నటులకి బాధ్యత ఏ విధంగా ఉండేదంటే ఉప్పెన వచ్చినప్పుడు, ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ వంతుగా వాళ్ళు సాయం చేయడమే కాకుండా ప్రజల దగ్గర నుంచి జోలె పట్టి ఉన్న భిక్షాటన చేసి మొత్తం నిధులు సేకరించి వాళ్ళని కాపాడేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో అలాంటివి ఏమీ కనపడడం లేదు. అవి కనపడకపోగా సినిమాలో కూడా విచ్చలవిడితనం, మ్యూజిక్ లేదు, పాటలు, ఇవన్నీ ప్రజలకు ఏం ఉపయోగపడతాయి? ఎంటర్టైన్మెంట్. దాన్ని మీరు సపరేట్ గా అమ్ముకోండి. మీరు ఆ ఎంటర్టైన్మెంట్ సపరేట్ గా ఒక వ్యాపారంగా అమ్ముకోండి. ఒక షాప్ పెట్టి, షాప్ లో మా దగ్గర ఒక సినిమా ఉంది, దీన్ని మేము అమ్ముకుంటామని, లేకపోతే ఆ విధంగా అమ్ముకోండి. ఈ విధంగా ప్రభుత్వం రాయితీలు కల్పించాల్సిన స్థాయి గొప్ప పనులు మీరు ఏం చేశారు? ఆ సినిమా వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఏంటి? అదంతా ఏం లేదు. అసలు ఓ సినిమా ప్రదర్శించే ముందు ఒక పబ్లిక్ ఉపయోగపడే విధంగా కొన్ని నీతి వాక్యాలు, ఒక ట్రైలర్ కూడా వేసేవారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు మేలు జరగాలని. కీర్తిశేషులు దర్శకరత్న దాసనారాయణ గారు ఒక మాట అన్నారు, మాకెందుకండి రాయితీలు, మేము బాగా సంపాదిస్తున్నాం, మాకెందుకు రాయితీలు, ఆ సొమ్ముతో ఇల్లు లేని వాటికి ఇల్లు, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించండి అని చెప్పి ఆయన ఒక ప్రసంగంలో అన్నారు. ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వాలు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి అబ్డామినల్ గా లగ్జరీలకి వాళ్ళు పెట్టే ఖర్చులు కాకుండా వాళ్ళ ఆదాయాలు పెంచుకొని ప్రజలపైన మేము భారం మోపుతామని కోర్టులకు వెళ్ళి మరీ మాకు పర్మిషన్లు కావాలని అడగడం ఏంటి? ప్రభుత్వాలు వాటిని వాళ్ళ అవసరాల కోసం, ఈ స్టార్ క్యాంపెయినింగ్ కోసం, ఒక నటుడి, ఒక హీరోని మనం ఓన్ చేసుకుందాం, మన పార్టీకి ఓన్ చేసుకుందాం అని చెప్పి ఆ నటుడికి ఉన్న ఫాలోయింగ్ మనం రాజకీయంగా ఉపయోగించుకుందాం అని చెప్పి ఆ రేట్లు పెంచడం ఏంటంటే ఇది 100కి 100 రూపాయలు ఓ రకమైన మాఫియా అండి. దీన్ని ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయాల్సిన అవసరం ఈ తరుణంలో ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేసిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది అంటే దీని తీవ్రతని జ్యుడిషియల్ న్యాయస్థానాలు గుర్తించాయని అనుకుంటున్నాను. ప్రజలు కూడా అవేర్నెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో సినిమా రిలీజ్ అయితే ఎప్పుడో కాలక్షేపం అంటే పొద్దస్తమానం కష్టపడి ఒక గంట సినిమాలో కూర్చొని వచ్చేవాడు, అది కూడా అతి తక్కువ ధరలతో. ఈ రోజు 3000, 2000 ఓ పిల్లోడికి ఓ నెల ఫీజు కట్టుకోవచ్చు, లేదు ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు. కానీ పిల్లలు గొడవ పెట్టి ఈ డబ్బులు తీసుకెళ్లి తగలేస్తూ ఉంటారు. ఇది వాస్తవంగా ఈ వరవడి మారాలి. ఖచ్చితంగా సినిమా వాళ్ళు బాధ్యత పెంచుకుని వాళ్ళ సినిమాని ఇంత పెట్టుబడి పెట్టాం, మాకు ఇంత పెట్టుబడి రావాలి, ఈ లెక్కలు చూపించుకోవాలి మేము అనే ధోరణి నుంచి వాళ్ళు మారాలి. ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఎన్నికల్లో ఇదో మేనిఫెస్టోలో ఇది ఒక భాగం అయ్యే పరిస్థితి కూడా ఈ రోజు కనబడుతుంది మేడం. ఓకే, అంటే అంత దారుణ పరిస్థితికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయంటారు. ఒక్క నిమిషం జగదీష్ గారు, అలాగే మనకి మరొక ఈ సినిమా రిలీజ్ అయితే ఆ రోజు ఇంట్లో పనులు వేస్తారు, స్కూల్కి వెళ్ళరు, కాలేజీకి వెళ్ళరు. మొదటి షో చూడాల్సిన అనే ఉన్మాదంలోకి వీళ్ళు వెళ్ళిపోయారంటే బైక్ లో వెళ్తున్నారా, ఎక్కడ పోయి పడతారో తెలియదు, ఎలాంటి మాదక ద్రవ్యాలు వాడతారో తెలియదు. అంటే గతంలో కూడా జగదీష్ గారు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని కాలేజీలకి సెలవు ప్రకటించిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
అంటే కేవలం ఒకరి గురించి దౌర్భాగ్యం. సెలవులు ప్రకటించి మరి అక్కడ మాస్టర్లు పిల్లలు స్కూల్కి ఆ మూవీకి వెళ్ళారు. అంటే సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. అంటే ఆ స్థాయిలో ఈ వినోదం అనేది ఒక అడిక్షన్ లాగా తయారయ్యే విధంగా ఈ హైప్ అనేది టీజర్స్ ద్వారా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి జగదీష్ గారు. కాదు మేడం, ఇది వినోదం కాదు, ఇది వినోదం కాదు, ఉన్మాదం. వినోదం ఎప్పుడో దాటిపోయింది, ఉన్మాదం స్థాయికి వెళ్ళిపోయినారు. అసలు ఈ ఈ పాటలు ఇవి వింటూ మానసిక ఉన్మాదంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఓ హీరో అంటే హీరోయిన్ ఉండాలి, అవసరం ఇంకో హీరోయిన్ ఉండాలి, మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా ఉండాలి. అలాగే ఈ సినిమా చూసినప్పుడు కూడా ఈ ముగ్గురు ఉంటే కానీ జీవితం లేదనుకుంటే వాడు ఏమైపోతాడు? ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్ అంటే ఐటమ్ సాంగ్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ పుష్ప 2 కావచ్చు, గతంలో చాలా సినిమాలు, ఈ ఒక్క పుష్పనే ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ సెన్సేషన్ కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఐటమ్ సాంగ్ కే కోట్లు ఖర్చు పెట్టారు. ఐటమ్ సాంగ్ హీరోయిన్ గారు ఐటమ్ సాంగ్ క్యారెక్టర్ ఎవరైతే చేసేవాళ్ళో వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కి 40 లక్షలు 50 లక్షలు బాడీలు ఇచ్చింది ఇదే హైదరాబాద్ లో జరిగింది. ఇవన్నీ ఇలాంటి మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలే. అంటే ఏ స్థాయికి మనం దిగజారిపోతున్నాం, నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనాగరికులు అయిపోతున్నాం అనేది అర్థం కాని స్థాయికి మనం దిగజారిపోతున్నాం. సినిమా పరిశ్రమ ఇది గుర్తించి భవిష్యత్తులో సినిమా అంటే గౌరవం పెరిగే విధంగా వాళ్ళ గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మీ ద్వారా మేలు జరగాలి, అలాగే కళాకారులుగా మీరు కూడా బతకాలి. మేము కాదనడం లేదు. అంటే ప్రతి ఒక్కరు నాకు విమానం కావాలి, నాకు ఎయిర్పోర్ట్ కావాలి, నాకు హెలికాప్టర్ కావాలి, నా కొడుకు హెలికాప్టర్ కావాలి, అంతే తప్ప ప్రజలపైన బాధ్యత లేదు వీళ్ళకి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరికీ నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, మీలో మార్పు రాకపోతే ఈ మీపైన ఉన్న అభిమానమే దురభిమానమై అసహ్యమయ్యే రోజు దగ్గరలో ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే జగదీష్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. మరొక గెస్ట్ మనకి యాడ్ అయ్యారు, అడ్వకేట్ విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. విజయభాస్కర్ గారు నమస్తే అమ్మా. విజయభాస్కర్ గారు నమస్తే. రేవంత్ రెడ్డి నమస్తే అండి, వినిపిస్తుందండి విజయభాస్కర్ గారు. పుష్ప 2కు సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా ప్రతివాదులుగా ప్రభుత్వం చిత్ర నిర్మాతకు ధర్మాసనం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అంటే ప్రతివాదులుగా అంటే నోటీసులు ఇచ్చే స్థాయికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏ స్థాయిలో ఈ యొక్క దందా అనే అనాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఇష్టంగా వెళ్ళట్లేదు, కష్టంగా అభిమానం కొద్దీ కష్టమైనా సరే వెళ్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా మాకు ఈ యాక్టర్ అంటే నాకు అభిమానం ఉంది, నేను చూడాలి. అది ఇంట్లో వాళ్ళని బలవంత పెట్టైనా సరే, వాళ్ళ దగ్గర లేకపోయినా సరే, పక్కన వాళ్ళ దగ్గర తీసుకొనైనా సరే, చివరికి అప్పచేసైనా సరే చూడాలి. అంటే వాళ్ళ అభిమానం అంత పిచ్చిగా ఉంటుంది. ఆ అభిమానిస్తే అంత అభిమానిస్తారు తెలుగు వాళ్ళు అంటారు కదా, ఆ స్థాయిలో ఉంటుంది నిజంగానే. అలాంటిది ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు కోర్టు చెప్పింది డిసెంబర్ 17 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, ఎందుకంటే రేపో ఎల్లుండో రిలీజ్ ఉంది కాబట్టి ఈ మూమెంట్లో మేము ఏ నిర్ణయం మేము తీసుకోలేము అంటూ కూడా డిసెంబర్ 17వ తారీఖుకి డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి వాయిదా వేసింది. మరి ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం నుంచి బెనిఫిట్ షోలు అనేవి రన్ అవుతున్నాయి. పెట్టాల్సిన డబ్బులన్నీ పెట్టేస్తున్నారు, రావాల్సిన కలెక్షన్స్ అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి. మరి 17వ తారీఖు వాయిదా వేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు వచ్చిన ఈ కలెక్షన్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏమైనా వాడుతుందా అంటే దానికి సంబంధించి క్లారిటీ లేదు. మరి దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటారు? ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు మిత్రుడు జగదీష్ గారు చెప్పారు చాలా పాయింట్లు. అటన్నిటి జోలికి వెళ్లకుండా ఎవరికి ఉపయోగం అన్న ప్రశ్నకి ఖచ్చితంగా నిర్మాతకు ఒక్కడికే ఉపయోగం. మీకు నాకు ఏం ఉపయోగం లేదు, ఈ చర్చ వల్ల కూడా మనకు కూడా ఏం ఉపయోగం లేదు. సమాజంలో చర్చ ఇప్పుడు మీడియా పూర్తిగానే, ఎందుకంటే ఎవరికి చైతన్య పరిచేంత జనమే ఉంటే మీరు నేను ఇక్కడ కూర్చోవలసి మాట్లాడాల్సినటువంటి చైతన్య పడేటువంటి జనం మాట వినగలిగేటువంటి జనమే ఉంటే ఇవాళ ఈ పరిస్థితుల్లో రానే రావు. మీరు నేను సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక 4 ఛానల్స్ ఏదో మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని బట్టి కాసేపు చెప్పాము, నీతులు చెప్పాము, వెళ్ళిపోయినట్టు ప్రవచనకర్తల్లాగా ఉందే తప్పితే ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మీద లేకపోతే చంద్రబాబు గారి నాయుడు మీదో లేకపోతే రేపొద్దున ఇంకా మనం పాన్ ఇండియా మూవీలు అంటున్నాం, మిగతా రాష్ట్రాలు ఎందుకు మాకు రాయితీలు ఇవ్వలేదు, మాకు టికెట్లు పెంచుకోవడానికి రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు అవకాశం ఎందుకు ఇవ్వలేదని అల్లు అర్జునుడు కోర్టులో కేసేస్తే ఏం చేస్తారు అంటున్నా నేను. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మరి మిగతా రాష్ట్రాల్లో పాన్ ఇండియా మూవీ 10 భాషల్లో రిలీజ్ అవుతున్నాం,
మాకు మిగతా రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఇచ్చినవి, మిగతా రాష్ట్రాల్లో కూడా 1000 రూపాయలకు 2000 టికెట్లు అమ్ముకునే అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈ కోర్టు ఏం చెప్పబోతుంది అంటే, ఇప్పుడు మనం నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో చూస్తే మద్యం ధరలు ఎంఆర్పీలకు అమ్మకపోతే లోపలేస్తాం, 5 లక్షల రూపాయలు జరిమానా వేస్తాం అంటున్నారు. అదే సమయంలో ఇవాళ ఉదయం నేను ఒక ఫేస్బుక్ ఒక పోస్ట్ పెట్టినాను. ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తే మంచినీళ్ళ బాటిల్ 20 రూపాయలకి 25 తీసుకుంటున్నాడు, చిప్స్ ప్యాకెట్ మీద 20 మీద 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు, ఏంద్రా అంటే మా అద్దెలు ఎక్కువ అంటున్నారు. అంటే ఆర్టీసీ బస్సులు ప్రజా పంపిణీ వ్యవస్థలో అంటే లేకపోతే ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి సామాన్యుడి తాగే మంచినీళ్ళ మీద 5 రూపాయలు తీసుకున్నప్పుడు ప్రశ్నించిన ప్రభుత్వం, అలాగే మందు తాగే వాళ్ళకి ఎంఆర్పి ధరల్లో మీకు రాయితీలు ఇస్తున్నాం, ఎంఆర్పి కంటే ఎక్కువ అయితే లోపలేస్తాం అని చెప్పేటువంటి ప్రభుత్వం. మరి ఈ సినిమాలు ఇందాక మిత్రుడు జగదీష్ గారు చెప్పినట్టుగా సమాజానికి ఏ రకమైన ప్రయోజనాన్ని వీళ్ళు చేకూరుస్తున్నారు, సమాజానికి ఏ రకమైన పాత సినిమాలు మరి పెద్ద ఎన్టీఆర్ కానీ దాసనారాయణరావు గారు కానీ వాళ్ళు ఆ తరంలో సినిమాలన్నీ ఇప్పుడు మనం ఒకసారి చూస్తూ ఉంటే వాళ్ళు సందేశాత్మక చిత్రాలు, రాజకీయ నాయకులు ఎలా ఉంటున్నారు, లేకపోతే ఇంకొక రకం అధికారులు ఎలా లంచాలు తీసుకుంటున్నారు, ఏమి చేయకూడదు సమాజంలో అనేటువంటి నీతులు చెప్పేటువంటి లేకపోతే కొంత సందేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. అదే సమయంలో విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ సొంత డబ్బులతో పాటు బయటకు వచ్చి చేసినవి చూసాం. ఇవాళ అల్లు అర్జున్ అనేవాడిని విమర్శించడం కాదు కానీ పుష్ప 2 అనే పేరు మీద ఈ సందర్భంలో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ కోర్టులు ఎందుకు ఇలా చేసినాయి, ఎవరికి ఉపయోగం అనే మీరు మాట్లాడితే మరి ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేనో లేకపోతే బహిష్కృతుడైన ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక రకంగా తప్పు చేసిన ఎమ్మెల్యేనో పదవిలోంచి తీసేయాలి అని చెప్పినప్పుడు కోర్టులు 5 ఏళ్ల పదవీ కాలం మొత్తం తీర్పులు చెప్పకుండా 5వ రోజు 4వ రోజు ముందో తీర్పులు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ మాఫియాలతో న్యాయ వ్యవస్థ కూడా కుమ్మక్కైపోయింది అనొచ్చా? న్యాయ వ్యవస్థను మనం అలా అనకూడదు కాబట్టి గౌరవంగా న్యాయస్థానాలు వారు చెప్పినప్పుడు వారు తీర్పు చెబుతాం, వాళ్ళు చెప్పింది మేము వింటాము, అప్పుడు దాకా నోరు మూసుకు కూర్చోండి అని సమాజానికి ఇక్కడ చర్చలో సందేశం ఇద్దామా? ఓవరాల్ గా ఏంటంటే 100 కోట్ల 1000 కోట్ల మాఫియా మరీ తెలుగు రాష్ట్రాల్లో పెచ్చరిల్లిపోయింది. అది రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, లేకపోతే మరి రేవంత్ రెడ్డిని మరి చంద్రబాబు గారిని అనే ముందు అమిత్ షా గారు వచ్చి పర్సనల్గా మరి జూనియర్ ఎన్టీఆర్ని లేకపోతే పుష్ప ఈయన్ని లేకపోతే మోడీ గారు సొంతగా సినిమా థియేటర్లో వేసుకొని సినిమా చూపించారని ఇదే మీడియాలో వచ్చేటువంటి వార్తలను చూసి ప్రజలకు వెర్రెక్కించేటువంటి ప్రక్రియ మన అన్ని వ్యవస్థలు చేయటం లేదా? ఇక మీ నాశనం అయిపోతుంది ఎవరంటే అటు రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు, ఇటు సినిమాల వాళ్ళకి అభిమానులు, ఈ కార్పొరేట్ వ్యవస్థలు. చెప్పండి. అభిమానులు అటు కార్యకర్తలు ఇటు అభిమానులు వాళ్ళు జేబులకు చిల్లు పెట్టుకుంటారు కానీ వాళ్ళకి పైసా ఆదా ఉండదు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితి ఏదైనా సరే, ఇక్కడ ఇంట్లో పరిస్థితులు కూడా పట్టించుకోవట్లేదండి. ఇంట్లో పరిస్థితి ఏదైనా సరే రోజు వారీగా కూలి పనికి వెళ్ళి 400 సంపాదించుకుని వచ్చేవారైనా సరే పోతే పోయింది చూసేద్దాం తర్వాత సంగతి తర్వాత ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. స్టైల్ పాత రోజుల్లో సందేశం అనేవాళ్ళం, ఈ రోజుల్లో స్టైల్ అంటున్నాం. స్టైల్ అంటే ఈడికి తెలియదు. ఆ హీరో గారు బొచ్చెత్త కత్తిరించుకున్నట్టు చూసి ఈడు కూడా 500 ఖర్చు పెట్టి బొచ్చు కత్తిరించడం, దాని మీద ఏదో చేయటం, ఈ 4 రకాల బట్టలు వేయటం, ఇంతకు మించి ఈ స్టైల్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇంకోటే తప్పితే సమాజానికి వీళ్ళు అంటే ఇది కూడా అనుకుందాం సరే, ఆ తెలంగాణలో ఇచ్చారని అనుకుందాం. ఆంధ్రాలో ఎందుకు ఇచ్చారండి? ఆంధ్రాకి జిఎస్టీ రాదు, ఆంధ్రాకి రెవెన్యూ రాదు, ఆంధ్రాకి ఏమీ జరగదు. ఆంధ్రాలో ఎందుకు ఇచ్చారు? మరి నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ అనేవాడు, మరి అల్లు అర్జున్ అనేవాడు వైసీపీ మనిషి అని చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా రేట్లు పెంచినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అల్లు అర్జున్ గారు చెప్పారు. రాజకీయ నాయకులు పార్టీ మారినప్పుడే ద్వేషాలు చూపించడం చూసాం కానీ వీళ్ళు వేరు పార్టీల్లో ఉంటూ కూడా పైకి భయంకరంగా నటించుకొని దగ్గరగా ఉండటం, ఆత్మీయ ఆలింగనాలు చేసుకోవటం సినిమా నటులను చూసాం. సహజంగా అవసరమైన విధంగా సమాజాన్ని క్లియర్గా ఉంది. మీరు అన్నారు అల్లు అర్జున్కి పెంచినప్పుడు పెంచారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన థ్యాంక్స్ చెప్పారు అది ఇది అంటున్నారు. ఓకే, కానీ గతంలో పవన్ కళ్యాణ్ మూవీ రేట్లు కూడా ఏపీలో వినోదానికి ప్రజలు అందుబాటులో ఉండాలంటూ కూడా చాలా తక్కువగా అంటే 5-10 రూపాయలకి తగ్గించి రేట్లు ఒక మూవీకి అనేది అక్కడ డిసైడ్ చేశారు. అంటే పెంచుకోవడం ఆయన ఆ రోజు ఒకటి అన్నారు, అవసరమైతే ఫ్రీగా వదిలేస్తాను నా సినిమాని, ఎవరు పెంచమన్నారు ఎవరు తగ్గించమన్నారు, ఎంత తగ్గించుకుంటారో తగ్గించుకోండి అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఆయన ఇచ్చేశారు. అవసరం లేదు నాకు అసలు అనేది. కానీ ఇక్కడ అదే వైసీపీ రాబోతుంది, దానికి రేట్లు పెంచకుండా 5 రూపాయలు కాదే డిప్యూటీ సీఎం గారి సినిమా ఉచితంగా ప్రదర్శించమనండి చూద్దాం.
ఇది రాజకీయాలకి పుష్ప 2కి లేకపోతే ఇంకొకటి పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి వర్తించే విధంగా నేను మాట్లాడట్లా. సినిమా డైలాగులు వద్దు. ఈ కానీ సినిమా ఇప్పుడు డైలాగులు ఇప్పుడు ప్రజలకు మరి ఆ బాగా రోజు వస్తున్నాయి. ఆ రోజు MRP చెప్పిన రేట్లు అనేది ఒక రేటు పెట్టినప్పుడు భాస్కర్ గారు గతంలో మరి చూసామండి, మరి ఈ రోజు సినిమా ఎందుకు టికెట్ల మాట్లాడట్లేదు? వినియోగదారుల సంఘం అని ఒకటి ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. గతంలో సినిమా టికెట్ల వినియోగదారుల సంఘం అనేది ఉంది. ఖచ్చితంగా వీడు కూడా వినియోగదారుడే. వీడు కూడా దానికి సంబంధించినటువంటి వస్తువుని దాని సరసమైన ధర కొనుక్కొని చూడాల్సిన అవసరం ఉంది. మరి ఇది 100 రెట్లు పెట్టి కొనుక్కోమని ప్రభుత్వమే చెబుతున్నప్పుడు ఇది ఒక లెక్క. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి బియాండ్ డైమండ్స్ ఎత్తికి దాంట్లో మేము సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు మేనేజ్డ్ సినిమాకి టికెట్లకు బ్లాక్ లో అమ్ముతున్నటువంటి థియేటర్ల దగ్గరికి వెళ్ళి సీజ్ ద హాల్ అంటారా అని అడుగుతున్నా. ఓకే సీజ్ ద హాల్ అని అడగలరా? ఇదే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది మన రాజకీయాలకు సంబంధం లేదు. విజయభాస్కర్ గారు ఏంటంటే ఇష్యూ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు. మస్తన్ రావు గారు, ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పినట్లు అలాగే ఇక్కడ ఉన్న మనకు ప్యానలిస్టులు అందరూ చెప్పినట్టు ఇది ఒక హిడెన్ మాఫియా. అంటే ఒక అభిమానించే వాళ్ళ కనిపిస్తారు కానీ ఒక తెలియని ఒక మాఫియా అనేది ఇక్కడ రన్ అవుతుంది అనేది అభిప్రాయాన్ని అయితే ఇక్కడ స్పష్టంగా వ్యక్తపరిచారు. అయితే నిజంగానే ఇక్కడ మాఫియా జరుగుతుందా అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే ఒక మల్టీప్లెక్స్ థియేటర్స్లోకి వెళ్తే అక్కడ అనేక మంది సినీ ప్రముఖులకి అందులో పార్ట్నర్షిప్లు ఉంటున్నాయి, షేరింగ్స్ ఉంటున్నాయి. ఆ హాల్స్కి సంబంధించి, ఆ స్క్రీన్స్కి సంబంధించి ఓవరాల్గా టోటల్ బిల్డింగ్కి కొంతమందికి ఉంటున్నాయి. వాటన్నిటిలో కూడా సినిమాకి వెళ్ళటం ఒక ఎత్తు అయితే అక్కడ చిన్నపిల్లలను తీసుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ పాప్కార్న్ కానీ, చిప్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, చివరికి కూల్ డ్రింక్స్ కానీ. ఇప్పుడు టికెట్స్ కన్నా వీళ్ళు స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని చోట్ల 150 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్ ఉంటే ఒక పాప్కార్న్ మనం ఇది కొనాలంటే 299 రూపాయలు. ఒక కూల్ డ్రింక్ కొనాలంటే 99 నుంచి 200 రూపాయలు. అంటే బయట 10 నుంచి 20 రూపాయలకు వచ్చేవి కూడా ఇక్కడ 200 రెట్లు పెంచి, అంటే అంత స్థాయిలో పెంచేసి ఇక్కడ పెడతాన్ని మాఫియానికి ఏమంటారండి? మరి దీన్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి వెళ్ళట్లేదు? ఎవరికి నష్టం వస్తుందని చెప్పేసి ఆగుతున్నాయి? చెప్పండి. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండాలి, ధరల నియంత్రణ ఉండాలి అన్నప్పుడు ఇక్కడ కూడా దృష్టి పెట్టాలి కదా. చెప్పండి మస్తన్ గారు. అదే నేను అనేది. ఇప్పుడు ఓ పక్కన ఇదే హీరోలు ఎవరైతే ఇప్పుడున్న సోకాళ్ళు మన తెలుగు పరిశ్రమలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఉన్న హీరోలందరూ కూడా చూస్తే మనం వీళ్ళ రెమ్యునరేషన్స్ లేకపోతే వాళ్ళ ఆస్తులు వందలు వేల కోట్ల రూపాయలకి వెళ్తున్నాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, లేకపోతే ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు నటించినప్పుడు వాళ్ళు సందేశాత్మక చిత్రాలు తీస్తూనే సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రభాకర్ రెడ్డి గారని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. ఆయన 5 ఎకరాలని ఆయన సినీ కార్మికులు ఇళ్ల కోసం ఇచ్చారు. ఇప్పుడున్న అల్లు అర్జున్ కానీ ఇంకెవరైతే మిగతా, అంటే అల్లు అర్జున్ ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నామంటే ఆయన ఇప్పుడు మేము పెద్ద బడ్జెట్ తో తీసాం కాబట్టి మాకు రాయితీలు కావాలన్న అని ఒక చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అసలు ఆయన కృష్ణానగర్ లో ఉన్న సినీ కార్మికులు అందరూ కూడా రోడ్డున పడి వాళ్ళకి ఉపాధి లేక సినిమాలు కూడా చాలా తగ్గిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్స్ మానేసి వెళ్లే పరిస్థితి. ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి కానీ లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ అనేవాళ్ళు కానీ ఏమాత్రం ఆదుకుంటారు? పోనీ వీళ్ళు ఇప్పుడు ఎగ్జంప్షన్ పొందిన ద్వారా వచ్చే 100 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఇవాళకే 100 కోట్లు దాటిపోయిందని చెప్తా ఉన్నారు, అది హైప్ చూసుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నా సాయం చేశారా? ఎవరికైనా సాయం చేయగలరా? మన సమాజానికి చేయక్కర్లా. వాళ్ళ సినీ పరిశ్రమలో ఎవరైతే రోడ్డున పడ్డారో కృష్ణానగర్ లో అలో లక్ష్మణ అంటూ అక్కడ జూనియర్ ఆర్టిస్టులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున కనిపిస్తారు. మనం వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క గాథ ఉంటుంది. ఈ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకొని ఇట్లా ప్రభుత్వం దగ్గర నుంచి రాయితీలు పొందుతూ ఆ ట్యాక్సులు ఎగ్జంప్షన్ పొందుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ సినిమా అభివృద్ధికి వాళ్ళ సినిమా విజయానికి తోడ్పడిన కార్మికులందరూ కూడా వాళ్ళు అనేక బాధల్లో కూరుకుపోయి ఉంటా ఉన్నారు. ఇంకోటి కూడా ఈ కోర్టులు కూడా ఏం చేయాలంటే వీళ్ళు అసలు ఏ సినిమా కంటెంట్ ఇలా ఎగ్జంప్షన్ అడిగే వాళ్ళు అడగాలి. వీళ్ళు ఆ లంగా డాన్సులు లేకపోతే ఐటమ్ సాంగ్లు లేకపోతే అర్ధనగ్నంగా చేసే ఒక ఐటమ్ సాంగ్ సంబంధించి ఆమెకి రెమ్యునరేషన్ ఇచ్చాము, లేకపోతే అల్లు అర్జున్ గారికి ఇందాక వార్తల్లో వచ్చినట్టుగా చెప్పాలంటే 300 కోట్లు ఇచ్చాము, అయినా కూడా మా అందరికి కూడా ఎగ్జంప్షన్ కావాలి, మేము అందరూ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటాము రెమ్యునరేషన్స్, ఇదంతా కూడా ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాం అనే విషయాన్ని కూడా న్యాయమూర్తి గారికి చెప్పాలి. ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చాము ఏంటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇక్కడ సామాన్య ప్రేక్షకులు చూస్తే చూడండి లేకపోతే ఎవరు చూడమన్నాడనే వాదన కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగం మనకు కల్పించింది, మన సమాజంలో ఇట్లా ఉండాలి నిర్దేశించింది. అలాగా ఒకవేళ వాళ్ళు వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనాలనుకుంటే
వేల రూపాయలు మీరు టికెట్లు కొనాలనుకుంటే ఓటీటీలో రిలీజ్ చేసుకోమని వాళ్ళు అమ్ముకోమనండి. ఓటీటీలో వాళ్ళ ఇంట్లో ఎవడైతే ఉంటాడో వాడు చూసుకుంటారు. సామాన్య ప్రేక్షకుడు టికెట్ల జోలికి మాత్రం వాళ్ళు రాకూడదనే. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న శ్రీనాథ్ గారికి, అదేవిధంగా అడ్వకేట్ జగదీష్ గారికి, విజయభాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఇక టిక్కెట్లు పెంచి ధరలు పెంచి రికార్డులు బద్దలు కొట్టాము అంటాం. ఎలాంటి రికార్డు మరి వారే చెప్పాలి. అంటే ఉన్న రేట్లు ఉన్న విధంగా ఉండేసి కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి ఎంతోమంది, అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 100 రోజులు 200 రోజులు సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ 10 రోజుల్లోనే మాకు అంతా కావాలి, పెట్టుబడి పెట్టిందంతా రావాలనేది అంతవరకు సమంజసం. అదేవిధంగా టికెట్లు రేట్లు పెంచేసి గతంలో రికార్డులు మేము బద్దలు కొట్టాం, ఇంత కలెక్షన్ వచ్చింది అనుకోవడం కూడా అది ఎలాంటి రికార్డు అనేది కూడా చూడాలి. అంటే నార్మల్గా ఉండి ఎక్కువ మంది చూసి గత రికార్డును బద్దలు కొడితే అది రికార్డు అవుతుంది, కానీ డబ్బులు పెంచేసుకొని టికెట్ల రేట్లు పెంచుకొని మీరు రికార్డు సాధించాలంటే అది రికార్డుగా కన్సిడర్ చేయరు ఎవరు కూడా. మాకు పెంచితే మేము కూడా వస్తాం. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా హనుమాన్ కూడా చూసుకున్నట్లయితే పెట్టిన ఖర్చు కన్నా దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా లాభాలు వచ్చాయి. అంటే ఒక 25 కోట్లు ఖర్చు పెట్టినా కానీ దానికి సంబంధించి ఎన్నో రెట్లు లాభాలు వచ్చాయి. మరి ఇంత బడ్జెట్ పెట్టి లాభాల కోసం ప్రజల మీద భారం వేయటం అనేది ఎంతవరకు సమంజసం అనేది చూడాలి. 17వ తారీఖు ఈ కేసు కోర్టు